మనం దుబాయ్‌లో జాబ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు, మనకి ఎటువంటి హాలిడేస్ ఉంటాయి? అంటే లీవ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ దుబాయ్‌లో అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాస్ పర్ ద యూఏఈ లేబర్ లా ప్రకారంగా మనకి ఎవ్రీ ఇయర్ 30 డేస్ యాన్యువల్ లీవ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో, ఈ 30 డేస్ యాన్యువల్ లీవ్ అప్పుడు కంపెనీ మనకి ఫుల్ సాలరీ పే చేస్తది. పే చేయడమే కాదు, మనం ఇంటికి వెళ్లి రావడానికి టికెట్స్ కూడా కంపెనీయే బుక్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మెడికల్ లీవ్ సిక్ లీవ్ అనమాట. ఈ మెడికల్ లీవ్, సిక్ లీవ్ వచ్చేటప్పటికి మనకి లా ప్రకారంగా 90 డేస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 90 డేస్‌లో ఫస్ట్ 15 డేస్ అయితే కంపెనీ ఫుల్ సాలరీ పే చేయాలి. నెక్స్ట్ 30 డేస్ ఏదైతే ఉందో హాఫ్ సాలరీ పే చేయాలి. నెక్స్ట్ 45 డేస్ అన్‌పెయిడ్ సాలరీ. ఇది కూడా ఎప్పుడు వర్తిస్తదంటే ప్రాపర్ మెడికల్ సర్టిఫికేట్ అన్నీ కూడా మనం కంపెనీకి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెటర్నిటీ లీవ్. సో, ఈ మెటర్నిటీ లీవ్ వచ్చేటప్పటికి 60 డేస్ ఉంటుంది. ఈ 60 డేస్‌లో ఫస్ట్ 45 డేస్ కంపెనీ ఫుల్ సాలరీ పే చేస్తది. నెక్స్ట్ 15 డేస్ హాఫ్ సాలరీ పే చేస్తది. ఇంకా జాబ్‌లోకి రాలేక సిక్‌గా ఫీల్ అయితే గనక ఇంకొక 45 డేస్ మనం అన్‌పెయిడ్ లీవ్ అయితే తీసుకోవచ్చు. ఇదండి మేజర్ లీవ్స్ అనమాట యాస్ పర్ ద లా ప్రకారంగా. ఇవి కాకుండా ఇంకా పబ్లిక్ హాలిడేస్ ఏదైతే ఉంటాయో ఇక్కడ, అంటే సపోజ్ ఇప్పుడు రంజాన్ వచ్చిందనుకోండి. సో, గవర్నమెంట్ అనౌన్స్ చేస్తది సో అండ్ సో డేట్ కాడి నుంచి సో అండ్ సో డేట్ వరకు హాలిడేస్ అని. అయన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో, ఇది మేజర్‌గా దుబాయ్‌లో జాబ్ చేస్తున్నప్పుడు మనం తీసుకునే హాలిడేస్ ఈ విధంగా ఉంటాయి యాస్ పర్ ద లా ప్రకారంగా. సో, ఈ కంటెంట్ గనక నచ్చి యూజ్‌ఫుల్ అయింది అంటే గనక ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్.